మనకి బుల్లితెరైనా, వెండితెరైనా నటీనటులు చాలా దగ్గరే అయిపోతుంటారు. అయితే వాళ్ళని ప్రత్యక్షంగా మనం చూడం లేదా కలవం. కానీ వాళ్ళ మీద ఎన్నో రకాల అభిమానాల్ని పెంచేసుకుంటాం. అయితే ఆ అభిమానం ఇదివరకు వెండితెరకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు బుల్లితెరలో కూడా ఎంతో మంచి ఆదరణ, అభిమానం పెరుగుతోంది ప్రేక్షకుల్లో అలాగే ప్రజల్లో. ఇక అలాంటి ఒక సీనియర్ నటుడే ప్రదీప్. అయితే ప్రదీప్‌ని 80లో, 90ల నాటి దశకం వాళ్ళందరూ కూడా ఇట్టే కనిపెట్టేస్తుంటారు. 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాల ఆట' సినిమాల్లో ఒక గొప్ప హీరో ఇతను. పెద్ద పెద్ద కళ్ళు, ఉంగరాల జుట్టు, అచ్చు యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ని పోలి ఉంటాడు ప్రదీప్. అయితే అప్పట్లో టాలీవుడ్ కమల్ హాసన్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే తిను నటించిన 'ముద్దమందారం' అలాగే 'నాలుగు స్తంభాల ఆట' ఇంకా 'మంచు పల్లకి' లాంటి ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్‌గా పేరు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా అప్పట్లో మన పక్కింటి అబ్బాయే అనేంత ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు మన ప్రదీప్. అయితే ఆ తర్వాత సినిమా అవకాశాల గురించి విషయానికి వస్తే చేసింది 4 సినిమాలు అయినప్పటికీ కూడా హీరోగా మాత్రం తను ఎక్కడ లేని పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్‌గా ఎన్నో రకాల భిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చాడు ప్రదీప్. ఇక విషయానికి వస్తే ఆ తర్వాత తను సీరియల్ నటుడుగా కూడా మారిపోయాడు. సీరియల్స్‌లో దాదాపుగా 20-25 సీరియల్స్‌లో సపోర్టింగ్ రోల్స్ అలాగే లీడ్ రోల్స్ చేస్తూ ప్రదీపే సాటి అని పేరు తెచ్చుకున్నాడు. ఇక విషయానికి వస్తే ఇతని భార్య కూడా మనందరికీ తెలిసిన ఒక గొప్ప బుల్లితెర నటి. అయితే భక్తి టీవీలో 'తీర్థయాత్ర' అనే ఒక ప్రోగ్రాం వచ్చేది. దాంతో సూపర్ డూపర్ యాంకర్‌గా మారిపోయింది. నిజానికి ఈవిడ పేరు సరస్వతి. అయితే యాంకరింగ్ ప్రపంచంలోకి అప్పుడే అడుగుపెడుతున్న టీవీ ఛానల్స్‌లోకి మొదటగా అడుగుపెట్టిన ఈవిడ ఇప్పుడు స్టార్ ఛానల్స్‌గా పేరు తెచ్చుకున్న ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ అలాగే ఎన్నో రకాల న్యూస్ మీడియా ఛానల్స్‌లో కూడా ఈవిడ మొదటగా తెరంగేట్రం చేసి ఇప్పుడు ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి ఈమె ఒక గొప్ప హైలైటింగ్ యాంకర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఎన్నో రకాల సీరియల్స్, సినిమాల్లో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైన చిత్రాలు ఎన్నిట్లోనో నటించి సరస్వతి గారు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా తీసుకున్నారు. ఇక చెప్పాలి అంటే ప్రదీప్ కుటుంబమే ఒక సినిమా కుటుంబం అని చెప్పుకోవచ్చు. సినిమాకి కేవలం ఒకరు ఇద్దరు కాదండి, వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు కూడా సినిమాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి పేరు నిహారిక. ఈ అమ్మాయిని చూసి అందరూ గుర్తుపట్టే ఉంటారు ఈ పాటికి. ఈ అమ్మాయి జీ తెలుగులో వచ్చిన 'శశిరేఖ పరిణయం' లాంటి టాప్ సీరియల్లో కూడా నటించింది ఈ అమ్మాయి. అయితే ఎన్నో సినిమాలు చేసింది. 3 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి, సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన ఈ పాప నంది అవార్డుని గెలుచుకుంది. అంతేకాకుండా ఈ ఇద్దరికి అంటే ప్రదీప్, సరస్వతి దంపతులకి నిహారిక అమ్మాయి అయితే అబ్బాయి కూడా ఉన్నారు. ఆ అబ్బాయి మా ప్రముఖ సంగీత దర్శకుడి దగ్గర సంగీత దర్శకత్వం నేర్చుకుంటున్నాడు. అలాగే సింగర్ కూడా. ఈ అమ్మాయి కూడా సింగరే. ఇక విషయానికి వస్తే తిన తండ్రి ప్రదీప్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అతను ఇప్పుడు సంక్రాంతికి మనల్ని మరొక్కసారి పలకరించబోతున్నాడు. అయితే అది ఏ సినిమాలో కాదండి, వెంకీ, వరుణ్ తేజ ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా F2లో తను హీరోయిన్లకి తండ్రిగా, హీరోలకి మామగా, అంతేగా అంటూ తన మేనరిజంని ఫన్నీగా చేసి సినిమా మొత్తం సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన పాత్రలో ఒదిగిపోయాడు. దాంతో ఈ సినిమా మొత్తానికి హీరోయిన్ల తర్వాత ప్రదీప్కి మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి చూసారా అండి, బుల్లితెరకి ఉన్న మహత్యం అలాంటిది. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం, తెలియని ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.